హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను మీ అనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈ దివాళీకి ఎల్ఈడి టీవీ ఎంఐ కంపెనీ నుంచి తీసుకున్నాను. అలాగే హోమ్ థియేటర్ స్పీకర్స్ని కూడా తీసుకున్నానండి. ఇది అయితే ఈ వీడియోలో అన్బాక్సింగ్ వీడియో ఏంటి అన్నది చూసేద్దామా? సో మాకైతే అమ్మాయి సర్వీస్ సెంటర్ నుంచి ఒక భయ్య వచ్చారు. అతని పేరు ఇస్మాయిల్ అనమాట. సో అతనైతే ఓపెన్ చేసి మొత్తం వాల్ మౌంట్ అనమాట ఇక్కడ చేసింది మేము మా టీవీకి. బేస్ మౌంట్ అన్నది ఇవ్వలేదు. సో వాల్ మౌంట్ అంటే గోడకి అలా ఉండేటట్టు వాల్ మౌంట్ అన్నది చేయించాము. సో ఆయన అయితే చాలా నీట్గా చేశారు. ఎలా చేశారు ఏంటి అన్నది చూడండి. సో ఫస్ట్ బాక్స్లో నుంచి తీసాక స్క్రీన్ని ఫస్ట్ చెక్ చేశారు వాళ్ళు. అతను అడిగారు అనమాట, భయ్య అడిగాడు మీకు ఏ మౌంట్ కావాలి, వాల్ మౌంట్ కావాలా బేస్ మౌంట్ కావాలా అని అడిగారు. దాన్ని బట్టి క్లాంప్స్ అనేవి ఫిక్స్ చేస్తానండి అనేసి మేమైతే వాల్ మౌంట్ కావాలి అన్నాము. సో ఇక్కడ చూసారా 4 హోల్స్ కనిపిస్తున్నాయి. సో అవి హోల్డర్స్ అనమాట. ఆ హోల్డర్స్ని ఫిక్స్ చేశారు ఫస్ట్. లేదు అంటే బేస్ మౌంట్ కావాలంటే కిందన ఉంటాయి కదా 2 సైడ్స్ కార్నర్స్లో మౌంట్ అన్నది వస్తుందన్నమాట. సో ఇక్కడైతే ఈ స్క్రూస్ని ఈ క్లాంప్స్ని ఫిక్స్ చేశారు. వాల్ మౌంట్కి వాల్కి ఒక క్లాంప్ వస్తుంది, దీని మీద ఇది ఇన్సర్ట్ చేస్తారనమాట. సో యాక్చువల్లీ ఇది తెలిసిన వీడియోనే, కానీ నేను సరదాగా షూట్ చేశాను మేము దివాళీకి ఏం తీసుకున్నామా అని. సో మీరేం తీసుకున్నారు, ఏమి కొత్త ఐటమ్స్ ఏమైనా తీసుకున్నట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎలా ఫిక్స్ చేశారు ఏంటి అన్నది మీరు కూడా ఈ వీడియోలో చూడండి.
సో ఇది వాల్ మౌంట్ లుక్ అనమాట. సో మేము వాల్ మౌంట్ చేసిన తర్వాత కొంచెం హైట్ ఎక్కువైపోయిందని చెప్తే మళ్ళీ భయ్య కొంచెం కిందకి దించాడు. అంటే క్లాంపింగ్ని కిందకి దించలేదు కానీ టీవీకి హోల్డర్స్ వేసారు కదా, సో బ్యాక్ సైడ్ 2 హోల్డర్స్, సో వాటి ప్లేస్ని చేంజ్ చేశారు. సో ఫైనల్గా ఇలా ఉంది. కానీ అతను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడండి, ఎలా క్లీన్ చేయాలి, అసలు ఎలా ఆపరేట్ చేయాలి, ఏంటి అన్నది, ఎలా కనెక్ట్ చేసుకోవాలి. అంటే టోటల్గా వాళ్ళ జాబే అంత అనుకోండి, కానీ ఇతనైతే చాలా ఫ్రెండ్లీగా చెప్పారు, బాగా చేశారు. మీరు మాత్రం ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయకూడదు. మెయిన్ ఏంటంటే టీవీ ఇలా ఆన్ చేసుకోండి, ఛానల్స్ ఇలా పెట్టుకొని అలా పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు, కానీ ఏవి చేయకూడదు అన్నది పర్టికులర్గా చెప్పారు. ఎందుకంటే ఇది చాలా డెలికేటెడ్ పీస్ కదా, సో అందుకని చాలా జాగ్రత్తలు చెప్పారనమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది కూడా 2 కూడా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈయనైతే, ఇస్మాయిల్ భయ్య అయితే. సో ఇక్కడైతే రిమోట్ ప్యానల్స్ అసలు ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అన్నది చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ టీవీ ఆన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే థియేటర్ కూడా, హోమ్ థియేటర్ కూడా తీసుకున్నాం కదా, సో ఆ స్పీకర్స్ని కనెక్ట్ చేస్తున్నారనమాట ఇప్పుడు. ఫైనల్లో మొత్తం అన్నీ కనెక్ట్ చేసుకున్నాక సాంగ్స్ కానీ వీడియోస్ కానీ చూస్తుంటే చాలా బాగుంది అండి. మొత్తం టీవీ కానీ స్పీకర్స్ కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ హోమ్ థియేటర్ని కనెక్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయకూడదు అన్నది కూడా చెప్తున్నారు. సో తర్వాత వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇది స్మార్ట్ టీవీ కదండి, సో వైఫైని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఫోన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు. అసలు చాలా హ్యాపీ అనమాట. అంత యాక్చువల్లీ నైట్ టైం వచ్చారు, 7:30కి ఆ టైంకి వచ్చారనమాట. అది కూడా అంత ఓపిక్గా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ టైంలో కూడా చేస్తారన్న ఇదైతే నాకు లేదు. బట్ మార్నింగ్ అంటే వస్తారు, చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. నైట్ టైంలో కూడా అలా వచ్చి అంత హ్యాపీగా వర్క్ డెడికేషన్ చూస్తే చాలా బాగా ముచ్చటేసింది అనమాట. భయ్యని చూస్తే ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంతా కూడా. మేమైతే చాలా హ్యాపీ అన్నమాట ఆయన సర్వీస్కి. బట్ ఇక్కడ ఆన్ అయింది కానీ మనకి ఈ ఫ్లాష్ లైట్కి దానికి కూడా క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ చూసారా ప్రతిదీ చెప్తున్నారు అనమాట, ఏ మోడ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది. కనెక్షన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మేము సాంగ్స్ వేసాము, అన్నీ ప్లే చేస్తే అంతా చాలా బాగుంది. ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.